హలో అండి. అందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీలో 7,000 ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ యొక్క అప్డేట్ అండ్ డిఫరెంట్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈచ్ కేటగిరీకి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారు ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన తరువాత ఆర్టీసీలో ఖాళీగా ఉన్న మొత్తం ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని, అలాగే ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్‌గా సన్నపు సురేష్ రెడ్డి గారు నియమితులైన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న మొత్తం ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్‌కి ఇచ్చాం. అండ్ త్వరలోనే ఏపీ గవర్నమెంట్ 7,545 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం పోస్టుల యొక్క వివరాలను చూద్దాం. 18 కేటగిరీలలో మొత్తం 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ టోటల్ 7,545 పోస్టులలో డ్రైవర్ పోస్టులు 3,673, కండక్టర్ పోస్టులు 1,813, జూనియర్ అసిస్టెంట్‌కి 656, అసిస్టెంట్ మెకానిక్ శ్రామిక్ పోస్టులు 579, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 207, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 179, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు 280 అండ్ అదర్ కేటగిరీస్లో 158 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క ఆర్టీసీ పోస్టులకి 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అండ్ బీటెక్ క్వాలిఫికేషన్స్ మీద డిఫరెంట్ కేటగిరీస్లో పోస్టులు ఉంటాయి. ఈసారి వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 7,000 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సొంత ఊళ్ళో అండ్ డిస్టిక్లో ఇంటి దగ్గరలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఏపీఎస్ఆర్టీసీలో అంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్స్ ఆర్టీసీ ఒక కార్పొరేషన్ సంస్థగా దానికి కొన్ని ప్రత్యేక వెసులుబాటులతో పనిచేసింది. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం అయి ఉంది కాబట్టి ఈసారి వచ్చే నోటిఫికేషన్స్ కొంత స్పెషల్ అనుకోవచ్చు. ఎంప్లాయీస్కి ఎటువంటి బెనిఫిట్స్ అండ్ శాలరీస్ ఉంటాయి అనే విషయాలు నోటిఫికేషన్ వచ్చాక కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఉంటాయా లేక ఏమైనా డిఫరెన్స్ ఉంటుందో చూడాలి. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు మరొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీలోకి మరికొన్ని ఎక్కువ సంఖ్యలో బస్సెస్ కొనటం జరుగుతుందని, వీటిలో ఎలక్ట్రిక్ బస్సెస్ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రీవియస్ నోటిఫికేషన్స్ అండ్ వివిధ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసింది. మనం కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్గా క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అండ్ మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డ్రైవర్స్కి ఈసారి 3,673 పోస్టులు. వీటికి 10th క్వాలిఫై అయి ఉండాలి. అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 to 32 years. నెక్స్ట్ కండక్టర్ పోస్ట్కి 10th క్వాలిఫై అయి ఉండాలి. అలాగే హై పర్సెంటేజ్ ఉన్న వారికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ లిమిట్ మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years వరకు ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మెకానికల్ సూపర్వైజర్కి డిప్లొమా ఆర్ బీఈ, బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్ట్కి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. ఇందులో 2 కేటగిరీ పోస్టులు ఉంటాయి, పర్సనల్ అండ్ ఫైనాన్స్. పర్సనల్ కేటగిరీకి జనరల్ డిగ్రీ ఏది ఉన్నా సరిపోతుంది, కానీ ఫైనాన్స్ పోస్ట్కి బీకామ్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ని ఫైనల్గా నోటిఫికేషన్లో ఎంత ఇస్తారో చూడాలి. అలాగే డిఫరెంట్ కేటగిరీస్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్.
ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాం. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ డిఫరెంట్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. అలాగే మీరు కానీ అన్ఎంప్లాయిడ్ అయి ఉండి జాబ్స్ కోసం చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం PM ఇంటర్న్షిప్ స్కీమ్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మన ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి. ఒక వీడియో స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మరి ఒక వీడియో అప్లికేషన్ ప్రాసెస్. వీటిని ఒకసారి చెక్ చేయండి. ప్రెసెంట్ ఇనిషియల్ బ్యాచ్ యొక్క రిజిస్ట్రేషన్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ బ్యాచ్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇంటర్న్షిప్కి క్వాలిఫై అయితే గవర్నమెంట్ 5,000 రూపీస్ పర్ మంత్ అండ్ 6,000 రూపీస్ సింగిల్ అమౌంట్ని ఇంటర్న్షిప్లో 1 ఇయర్ స్టైఫండ్లా ఇస్తారు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే యూస్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని నొక్కి నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియోని లైక్ చేసి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.